దేవుని వాక్యాన్ని ఈ ఉదయకాలమందు మనం ధ్యానం చేసుకుందాము. మా బంధువులు ఒక ఆయన రేడియోలు, టెలివిజన్స్, ఈ వాచ్లు ఇవన్నీ తయారు చేస్తూ ఉండేవాడు. ఆయన బయటకు వెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చుకునేవాడు. మాతో ఏం చెప్పేవాడంటే ఈ వస్తువులు ఎక్కడ దొరకవు అని చెప్తా ఉండేవాడు. మేమనే వాళ్ళము ఎక్కడ దొరకకపోతే నువ్వెక్కడి నుంచి తెచ్చావు అని అంటుండేవాడిని. లేదు ఇవి ఎక్కడ దొరకవు అని అంటుండేవాడు. సరే, ఈ మాట నేను ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో కూడా కొన్ని దొరకనివి ఉన్నాయని నేను గమనించాను. కొన్ని దొరకవని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఏంటి అవి? మనం బైబిల్లో నుండే చూద్దాం. ఏంటి దొరకవు? రాబోయే రోజులలో కొన్ని మనకు దొరకవు. వాటి గురించి మనం చూద్దాం. మొదటిగా ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆమోసు 8:11 చదువుదాం. ఏం రాయబడి ఉంది? ఏం దొరకవని ఆమోసు ప్రవక్త మనకు గుర్తు చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు అని ఆయన చెప్తా ఉన్నాడు. గమనించారా? ఏం దొరకదని ప్రభు చెప్తున్నాడు. రాబోయే రోజులలో అనగా రాబోయే సంవత్సరాలలో దేశంలో ఒక మహా గొప్ప కరువు రాబోతుంది. కరువు, దాన్ని క్షామము అని అన్నారు. క్షామం రాబోతుంది కనుక అది అన్నం లేకపోవటం వల్ల వచ్చే మరి కరువు కాదు, లేకపోతే భోజనము లేకపోవటం వల్ల, నీళ్లు లేకపోవటం వల్ల వచ్చేటటువంటి కరువు కాదు, కానీ దేవుని మాటలు వినకపోవటం వల్ల వచ్చే కరువు అని దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ రోజున మనందరి చేతులలో బైబిల్ ఉంది. ప్రభు ఏమంటున్నాడు? ఈ బైబిల్ మీకు దొరకదు అని అంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఉంది, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవని అంటున్నాడు. ఆయన మాటలు ఉంటాయి కానీ వాటిని మనము వినలేము. ఇలాంటి సంఘ ఆరాధనలు ఆయన అంటున్నాడు మీకు దొరకదు అని అంటున్నారు. పాటలు మీకు దొరకవు అని ఆయన అంటున్నాడు. గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా కరువులు ఉన్నాయి, చాలా క్షామములు ఉన్నాయి, అనగా కరువులు ఉన్నాయి. ఎన్ని కరువులు? 12, సుమారు 12 కరువులు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి 8 కరువులు ఉన్నాయి. ఒకటి, అబ్రహాము దినాలలో కరువు వచ్చినట్టుగా ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఆ కరువు తట్టుకోలేక అబ్రహాము ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోయాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఇస్సాకు దినాల్లో కూడా ఒక కరువు సంభవించింది. ఆ కరువు ఆయన తట్టుకోలేక ఇస్సాకు గెరారు దేశానికి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అది ఆదికాండము 26వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. నయోమి దినాలలో కూడా కరువు భయంకరంగా వచ్చింది. రొట్టెల ఇంటిలో రొట్టెలు లేకుండా అయిపోయినందువలన నయోమి, ఆమె భర్త, ఆమె 2 కుమారులు వారు మోయాబు దేశానికి వెళ్ళినట్లుగా రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఇంకొక కరువు, 4వ కరువు దావీదు కాలంలో వచ్చింది. విడువక 3 సంవత్సరాలు వారికి కరువు వచ్చింది. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎందుకు ఈ కరువు వచ్చింది మాకు చెప్పండి అని అంటే దేవుడు చెప్పాడు. దానికి నివృత్తి ఏంటో దావీదు చేశాడు. ఆ తర్వాత ఆ భయంకరమైన 3 సంవత్సరాల కరువు ఆగిపోయినట్లుగా 2వ సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తున్నాం. సారేపతు విధవరాలు ఊరిలో గొప్ప కరువు కలిగింది. మీ అందరికీ తెలిసినటువంటి కరువే. ఏలియా కాలంలో కరువు కలిగింది. కొన్ని ఏండ్లు అందరికీ భోజనం లేదు, కానీ సారేపతు విధవరాలకు మాత్రమే భోజనం ఉన్నట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. 6వది షోమ్రోనులో, షోమ్రోన్ అంటే సమరయ్యలో ఆ గొప్ప కరువు కలిగింది. ఇది భయంకరమైనటువంటి కరువు. ఎలాంటి భయంకరమైన కరువు అంటే 2 తల్లులు ఏం చేశారు? ఈరోజు నీ బిడ్డను వధించు, రేపు నా బిడ్డను వధిస్తాను, మనం కూర వండుకొని తిందాము అని వాళ్ళు అనుకున్నారు. ఆ మొదటి దినాన ఆ బిడ్డను కోసి వారు వండుకొని తిన్నారు. 2వ రోజున 2వ తల్లిని బిడ్డని ఇమ్మంటే ఆమె ఇవ్వడానికి అంగీకరించలేదు. రాజుగారు అలాగున గోడ మీద ప్రయాణమై వెళుతూ ఉండగా ఆ చిత్రాన్ని చూచి ఆయన ప్రలాపించి ఆ బట్టలు చింపుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి భయంకరమైనటువంటి కరువు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దినాలలో గాడిద తలను అమ్మారు, అలాగనే మరి పావురపు రెట్టను అమ్మినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం.
వాటన్నిటికీ ఖరీదులు ఉన్నట్టుగా కూడా బైబిల్ గ్రంథములు మనం చూస్తున్నాం. నెహెమ్యా కాలంలో కూడా ఒక గొప్ప కరువు సంభవించింది. ఆ గొప్ప కరువులో మీరు గమనించినట్లయితే ద్రాక్ష తోటలను, ఇండ్లను వారు అమ్ముకున్నట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఇవన్నీ కూడాను బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడినటువంటి కరువులుగా ఉన్నాయి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఇంకొక కరువు మనం గమనిస్తున్నాం. ఏంటి ఆ కరువు అని మనం చూస్తే, ఇది అన్నం లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదండి, నీళ్లు లేకపోవటం వల్ల వచ్చే కరువు కాదండి. ఈ కరువు ఎలాంటి భయంకరమైన కరువు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము అనంటే, వాక్యము వినకపోవట వలన వచ్చే కరువుగా ఉందని దేవుని గ్రంథంలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇలాంటి సభలు జరగవేమో, ఇలాంటి మీటింగ్స్ ఉండవేమో, మరి గ్రౌండ్స్లో దేవుని వాక్యం మనకు అందదేమో. కనుక అలాంటి కరువు రాకముందే ప్రభు అంటున్నారు, మీరు జాగ్రత్త పడండి. రొమేనియా అనే దేశంలో ఆ కమ్యూనిస్టులు వారు రాజ్యము పరిపాలన చేయబోతున్నారు. కమ్యూనిస్టులు వస్తే ఆ దేవాలయాలు వారు మూసివేస్తారు, బైబిల్ చదవనివ్వరు, బైబిల్ తీసుకుని వెళ్ళిపోతారు. అందుకని రిచర్డ్ ఉమ్రండ్ గారు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పాస్టర్ గారు చెప్పారట, సంఘములో ఉన్న బిడ్డలందరికీ మీరు ఆది కాండము ఒకరు కంఠోపాఠం చేయండి, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, మత్తయి, మార్కు, లూకా ఒక్కొక్కరి గుండెలలో ఒక్కొక్క పుస్తకం ఉండాలి. 66 పుస్తకాలు వారు కంఠోపాఠం చేశారు. ఈనాడు బైబిల్ తీసివేస్తే కూడా అది ఎక్కడ ఉంది ఆ బైబిల్ అంటే వారి హృదయంలో ఆ బైబిల్ ఉంది. అలాగున వారు దేవుని వాక్యం కోసమని సిద్ధపడ్డారు. కమ్యూనిస్టులు వస్తే క్రైస్తవులకి అన్నం పెట్టరేమో, అన్నము ఉండదేమో అనుకున్నారు. ఆ కారణాన ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేశారు, దినాన ఒక్క బ్రెడ్ మాత్రమే తిని ఉపవాసాలతోటి ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు. అన్నం లేకపోయినా పర్వాలేదు, వాక్యం లేకపోయినా పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, అలాంటి కరువు రాకముందే దేవుని మాటలు వినడానికి అందరికంటే ముందు దేవుని మందిరంలోనికి రండి, దేవుని మాటలు వినండి, వ్రాసుకునండి. ఇలాంటి రాతలు ఒకవేళ రాబోయే రోజులలో మనకు ఉండవేమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా ఫ్రెండ్ ఒక ఆయన విదేశాలకు వెళ్తున్నారు. ఆ దేశానికి బైబిల్ తీసుకొని పోవడానికి వీలు లేదు. ఆయనకి బైబిల్ అంటే చాలా ప్రేమ. అందుకని ఏం చేశాడు అంటే అట్టలన్నీ చింపేశాడు. హోలీ బైబిల్ అని ఉండే అట్ట చింపివేసి కేవలం కాగితాలు మాత్రమే తన పర్సులో పెట్టుకొని జేబులో పెట్టుకొని వెళ్తున్నారు. ఆ కస్టమ్స్ ఆఫీసర్స్ అది గమనించి ఇది బైబిలా అని అడిగారు. ఆయన అబద్ధం చెప్పలేదు, బైబిలే అని అన్నారు. మా దేశానికి బైబిల్ తీసుకురాకూడదని నీకు తెలుసు కదా, ఎందుకు బైబిల్ తీసుకొచ్చావు అని ఆ ఆఫీసర్స్ అడిగినప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇంకొక పర్యాయము, మీరు బైబిల్ తీసుకొని వస్తే మా దేశంలో మిమ్మల్ని మేము అడుగు పెట్టనీయము, ఇది నిషిద్ధము అని చెప్పారు. గమనించారా? కొన్ని దేశాలలో బైబిల్ తీసుకుపోవడానికి వీలు లేదు, బైబిల్ చదవడానికి వీలు లేదు, ఆరాధనలు చేసుకోవడానికి వీలు లేదు. కొంతమంది బిడ్డలు విదేశాల నుండి వస్తారు. ఆ దేశాలలో ఆరాధన చర్చిలు జరిగించడానికి వీలు లేదు. అందుకని 9 గంటలకు ఒకరు దేవుని మందిరానికి వెళ్తారు, 9:30కి ఒకరు దేవుని మందిరంలోనికి వెళ్తారు, 10 గంటలకు ఒకరు దేవుని మందిరం, 10:30కి ఒకరు. అలాగనే ఒక 10 మంది కూడుకొని కిటికీలన్నీ మూసివేసి శబ్దం బయటకు వెళ్ళకుండా బట్టలు కుక్కిపెట్టి అలాగన మౌనంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అలా వాళ్ళు కూడుకుంటున్నారని తెలిస్తే ప్రభుత్వం వాళ్ళు శిక్షిస్తారు. వెళ్ళేటప్పుడు కూడా అర్ధగంటకొకరు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ రోజున మన అందరము స్వేచ్ఛగా ఇక్కడ కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నాం, నిర్లక్ష్యంగానే ఆరాధిస్తున్నాం. రాబోయే రోజులలో ఇలాంటి తరుణాలు ఇలాంటివి ఉండవు, ఏమో తెలియదు. అలాంటి దినాలు వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం మీరు తీసి పెట్టారు కదా, 11వ వచనంలో జనుల గురించి వ్రాయబడి ఉంది, చక్కని అమ్మాయిల గురించి వ్రాయబడి ఉంది. జనుల గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? రెండవది, చక్కని అమ్మాయిల గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? 8:11 చూడండి, జనులు ఈ సముద్రం నుండి ఆ సముద్రమునకు, ఉత్తర దిక్కు నుండి పడమడు దిక్కునకు పరిగెడతారట. ఎందుకు పరిగెడతారు? దేవుని వాక్యం కావాలి అని పరిగెడతారు. వాళ్ళకు దొరకదు. అందుకే నేను చెప్తాను, ఇంటెల్లపాది ఒక బైబిల్ కాదండి, ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని బైబిల్స్ ఉండాలని నేను చెప్తాను. నా మనమరాలకి ఒక బైబిల్,
నా పెద్ద మనవరాలకు ఒక బైబిల్, నా చిన్న మనవరాలకు ఒక బైబిల్, నాకు ఒక బైబిల్, నా సత్యమనికి ఒక బైబిల్. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని బైబిల్స్ మన ఇంట్లో ఉండాలి. ఉండడమే కాదు, వాటిని ప్రేమతో చదువుతూ ఉండాలని బైబిల్ గ్రంథం ద్వారా మనం గమనిస్తున్నాం. ఈ సముద్రం నుండి ఆ సముద్రానికి, ఉత్తర దిక్కు నుండి ఆ పడమట దిక్కు వరకు వాళ్ళు పరిగెడతారు. ఎందుకు పరిగెడతారు? వాక్యము లేక వాళ్ళు పరిగెడతారు. ఇంకో మాట చెప్తున్నాడు దేవుడు, చక్కని కన్యకలు, యవనులు సొమ్మస్సులెదరు అని బైబిల్లో మనం చూస్తున్నాం. గమనించారా? ఈ రోజున పాటలు పాడడానికి దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. రేపు పాడదామన్నా నీ దగ్గర మైక్ ఉండదు, అలాంటి తరుణం ఉండదు. ఈ రోజున నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి దేవుడు తరుణం ఇచ్చాడు. రేపు ఉదయం లేకపోతే, ఇలాంటి తరుణం లేకపోతే నేను ఇంట్లో కూర్చొని ఎంత బాధపడతానో మీరు ఆలోచన చేయండి. మీరు వినకపోతే ఎంత నొప్పిగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అందుకే అలాంటి కరువు రాక ముందే సిద్ధపడాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మొన్నెవరో 2-3 స్త్రీలు వారి కారులో 20-30 బైబిల్స్ పెట్టుకొని వెళ్తున్నారు. పోలీసు వాళ్ళు ఆ బైబిల్ చూశారు. ఆ స్థలం ఏ స్థలమో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ బైబిల్స్ తీసుకురాకూడదని తెలుసు కదా, మన భారతదేశంలోనే, మన రాష్ట్రంలోనే వాళ్ళ బైబిల్స్ కింద పడేశారు, చింపివేశారు, కాళ్ళతో తంతు ఉన్నారు. రోడ్డు మీద నుండి బైబిల్ గ్రంథాన్ని కాళ్ళతో తన్ని బయటికి నెట్టేస్తూ ఉన్నారు. నాకు బాధ అనిపించింది, కానీ మనం ఏమీ చేయలేము. ఎందుకు వాళ్ళు బైబిల్ తీసుకెళ్లారో, అది ఎలాంటి స్థలమో మనకు తెలియదు. ఆ దేవాలయాలు ఉన్న దగ్గర సువార్త ప్రకటించకూడదని రూల్ ఒకటి ఉంది, అది అధిగమించారేమో మనకు తెలియదు. కానీ భయంకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. ఒకటి, వాక్యము దొరకదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. సామెతలు 1:22. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. మనం చూస్తున్నాం. గమనించారా? అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. డాడీ అని వెళితే ఏమి కుమారుడా అని నేను అనను అని అంటున్నాడు. పప్పా అని దేవుని దగ్గరికి వెళితే నేను జవాబు ఇవ్వను అంటున్నారు. ఎందుకంటే నన్ను మీరు శ్రద్ధగా వెతికిరా కానీ వారికి నేను కనబడకుందును అని అంటున్నాడు. నేను కనపడను, నేను వినను అని అంటున్నాడు. ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఆయన కాఠిన్యుడా? కాదే. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ప్రార్థన ఆలకించేవాడని ఆయనకు ఒక పేరు ఉంది కదా, అడిగితే ఇస్తానన్న పేరు ఆయనకు ఉంది కదా, ప్రార్థన వినే దేవుడని ఆయనకు పేరు ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడినని ఆయన చెప్పాడు కదా. ఎందుకు ఇంత కఠినంగా ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే దానికి కారణాలు చెప్తా ఉన్నారు. ఏంటి కారణాలు? 24వ వచనం చూడండి. నేను పిలవగా మీరు వినకపోతిరి అని అంటున్నాడు. రెండవది, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి అని అంటున్నాడు. మూడవది, బోధ వెనుక త్రోసివేసితిరి అని అంటున్నాడు. నా బోధ మీరు వినలేదు. సగం ప్రసంగం అయిపోయిన తర్వాత వస్తున్నారు, ఆ వెనక కూర్చుంటున్నారు, మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు అని ఆయన అంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు, నేను గద్దింపగా లోబడకపోతిరి అని అంటున్నాడు. నేను గద్దింపగా మీరు లోబడలేదు అని అంటున్నారు. నేను గద్దించాను మిమ్మల్ని, నేను బెత్తం తీసుకొని మీ దగ్గర వచ్చాను కానీ మీరు ఖాతరు చేయలేదు అని అంటున్నాడు. ఇంకా ఏం రాయబడి ఉంది 26వ వచనంలో? కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 27వ వచనంలో, మొరపెట్టుదురు కానీ ప్రత్యుత్తరం ఇయ్యకుందును, శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను కనపడను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఒకటి, దేవుని వాక్యంలో మనం గమనించాం, వాక్యము దొరకదు నంబర్ 1. నంబర్ 2, ప్రార్థనకు జవాబు దొరకదు అని బైబిల్లో చూస్తున్నాం. దొరకదు చెప్దామండి. ఏంటి ఈరోజు మన అంశము? దొరకదు. అవును, దొరకదు. ప్రార్థనకు జవాబు దొరకదు, దేవుని వాక్యము దొరకదని బైబిల్లో చూస్తున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. యెషయా 55:6
మీరు గమనించండి. దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఇంకో మాట చెప్తున్నాడు. ఇంకోటి దొరకదని చెప్తున్నాడు. మూడవది దొరకదని చెప్తున్నాడు. ఏంటి అది? మీరు చూడండి. యెషయా 55:6 అందరం చదువుదాం, గట్టిగా అందరం చదువుదాం. ఐజియా 55:6లో మీరు చూడండి. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా గట్టిగా చెప్దామా? దేవునికి వందనాలు. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి. ఆయన చాలా దగ్గర ఉన్నాడు. సమీపంగా అంటే పేతురు ఏమన్నాడు? వాకిట నిలబడి ఉన్నాడు ప్రభు అని అన్నాడు. అంటే వాకిట నిలబడి ఉంటే ఎవరైనా కాలింగ్ బెల్ నొక్కితే ఎంత దూరంలో ఉన్నారు? ఇదిగో జానడంత దూరంలోనే, మూడంత దూరంలోనే ఉన్నాడు ప్రభు. ఈ రోజున చాలా దగ్గరగా ఉన్నాడు. గమనించారా? అందుకే యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి అని అంటున్నాడు. ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన దగ్గర ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన గోడ అవతల ఉన్నాడు, గోడ అవతల మనం విన్నాం. ఆయన తలుపు అవతల ఆయన ఉన్నాడు, యువతల మనం ఉన్నాం. అమ్మ వాళ్ళు నిద్రలేస్తూనే ఒక ప్రాబ్లంతో నిద్రలేస్తారు. ఈరోజు పెద్దమ్మాయి ఏం కూర చేసుకుందామే అని అడుగుతారు కదండి. అవును, అప్పుడు వంకాయ, బెండకాయ, లేకపోతే చికెన్ తెచ్చుకుందామా, డాడీని అడిగి ఫిష్ ఏమన్నా తెద్దామా అని అనుకుంటూ ఉండే టైంకి కూరగాయలని ఒకడు అలా శబ్దం చేసుకుంటూ వెళ్తాడు. అరే పెద్దమ్మ ఎల్లు నాన్నగారి జేబులో డబ్బు తీసుకొని కూరగాయలంట తీసుకురాపోతే అమ్మాయి మెట్లు దిగి కిందకి వెళ్ళేసరికి వాడు వెళ్ళిపోతాడు. అమ్మ దగ్గర వచ్చి, అమ్మ వాడు వెళ్ళిపోయాడు అమ్మ అంటే, ఇది ఎలా ఉంది అని అంటే, దేవుడు కూడా ఈ రోజున చాలా దగ్గర ఉన్నాడు. ఆ కూరగాయలు వాడిలాగానే దగ్గర ఉన్నాడు. రేపొద్దున వెళ్ళిపోతాడు, ఆయన మీకు దొరకడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దొరకని కాలం అంటూ ఒకటి ఉంది అని బైబిల్లో చూస్తున్నాం. దేవుడు దొరకడు, దేవుని వాక్యము దొరకదు, ప్రార్థనకు జవాబు దొరకదని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? పరమగీతములు 5:6లో ఏమి రాయబడి ఉంది? పరమగీతములు 5:6లో నేను అతన్ని వెతికినాను, అతడు కనబడకపోయాను, నేను పిలిచినాను, అతడు పలకలేదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. షూలమిత అంటుంది, నేను వెతికాను కానీ ఆయన నాకు కనపడలేదు, నేను పిలిచాను కానీ ఆయన పలకలేదు అని అంటున్నారు. చూసారా? పిల్లలు మాట్లాడకపోతే ఎంత బాధ, నాన్న మాట్లాడకపోతే ఎంత వ్యధ మీకు తెలుసు కదా. మరి భార్య మాట్లాడకపోతే మనము దుఃఖంతో ఉంటాం కదా. భర్త మాట్లాడకపోతే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు కదా. దేవుడు మాట్లాడినటువంటి ఒకానొక దినము రాబోతుంది అని బైబిల్లో చూస్తున్నాం. దేవుడు దొరకని కాలం ఒకటి రాబోతుందని వాక్యంలో చూస్తున్నాం. ఈ షూలమితి 5వ అధ్యాయంలో మీరు చూస్తే తల మంచుకు తడిచింది అని అంటున్నాడు ప్రభు. వెంట్రుకలు చినుకులకు తడిచిపోయి అంటున్నాడు. తల ఎండిపోయింది అని అంటున్నాడు. ఎండకు ఎండిపోయాడు, అలాగనే వానకు తడిచిపోయాడు. తలంతా ఆ మంచుతో నింపబడి ఉంది. ఎంత కాలము నేను ద్వారం అవతల నిలబడి, ఎంత కాలము ఆ తలుపు అవతల నిలబడి నేను తట్టాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ 3వ అధ్యాయము పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను నా ప్రాణప్రియుని వెతికినాను, అతడు కనపడకయుండెను అని బైబిల్లో చూస్తున్నాం. వెతికినా ఆయన కనపడలేదు. రేపొద్దున మనం ప్రభును వెతుకుతాం, ఆయన కనిపించడు. ఆ సమూయేలు పుట్టిన దినాలలో ఆయన స్వరము వినిపించకుండా ఆయన ఉన్నాడు, ఆయన కనిపించకుండా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించారా? రేపు ఇలాంటి ఆరాధనలు మనకుంటాయో లేదో తెలియదు. అయ్యా నాకు రొట్టె ద్రాక్షసం కావాలి, 1 year అయిపోయిందండి నేను రొట్టె ద్రాక్షం తీసుకోక అని అంటే అది దొరుకుతుందో లేదో మనకు తెలియదు. ఒక క్వశ్చన్ మార్క్ మన దగ్గర ఉంచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను నేను వెతికాను, నా ప్రాణప్రియుని వెతికితిని, కానీ వెతికినాను, అతడు కనపడలేదు. ఆ లార్డ్స్ టేబుల్ ఉండదు, సందేశాలు ఉండవు, బైబిల్ ఉండదు, పాటలు ఉండవు, బాప్తిసాలు జరుగుతాయి లేదో మనకు తెలియదు. అందుకే ఆ టైం ఉండగానే, సమయాన్ని దేవుడు ఇవ్వగానే, ఉంచినప్పుడే వాటికి మనం లోబడి మనం జీవిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను కనపరుద్దాం. నేను నా ప్రాణప్రియుని వెతికినను, అతడు
పోయెను. హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రేపొద్దున దేవుడిని మనం పిలుస్తాం, కన్నీరు కారుస్తాం, మోకాళ్ళ మీద ఉంటాం, ఇలా మన చేతులు నేలకేసి మనం కొట్టుకుంటాం. ఆయన పలికే రోజులు రాబోయే రోజులలో లేవు అని బైబిల్లో చూస్తున్నాం. మా నాన్నగారు ఒక పాట పాడుతూ ఉండేవాడు, అది నాకు జ్ఞాపకం ఉంది. నాదు ఆత్మ ప్రియుడు ఎచట తానెచట ఎచట ఎచట ఎచట, నాదు ఆత్మ ప్రియుడు ఎచట. నగర వీధుల యందు తిరిగి నా ప్రియుని వెదకి తినివేసారి, అయ్యో వెదకిన కానకపోతిని దిగులుంది వెద చెంది తినే. నాదు ఆత్మ ప్రియుడు ఎచట తానెచట ఎచట ఎచట ఎచట, నాదు ఆత్మ ప్రియుడు ఎచట. నగర వీధుల యందు తిరిగి నా ప్రియుని వెదకి తినివేసారి, అయ్యో వెదకిన కానకపోతిని విదురుంది వెద చెంది తినే. నాదు ఆత్మ ప్రియుడు ఎచట. రేపు ఆయన్ను ఎక్కడెక్కడో వెతుకుతాం, ఆయన మనకు కనపడ్డు. రాజు వీధుల్లో వెతుకుతాం, ఆయన కనపడ్డు. చిన్న చిన్న గల్లీల్లో వెతుకుతాం, ఆయన కనపడ్డు. దేవాలయాల్లో వెతుకుతాం, ఆయన కనపడడు. ప్రియమైన బిడ్డలారా, అలాంటి ఆ దుఃఖకరమైన దినాలు రాకపూర్వమే ఆయనను వెతికి ఆయనను హృదయంలో ఉంచుకోవాలని ప్రభు నామంపేట మనం చేస్తున్నాను. 4వ విషయాన్ని చూద్దాం. 1, దేవుని వాక్యము దొరకదు. 2వది, ప్రార్థనకు జవాబు దొరకదు. 3వది, దేవుడు దొరకడు అని బైబిల్లో చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. హెబ్రీ 12:17 గమనించండి. ఏశావు గురించి రాయబడి ఉంది, యాకోబు సహోదరుడి గురించి రాయబడి ఉంది. ఏమని చెప్తున్నాడు దేవుడు? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెదికినాను, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు అని అంటున్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఏశావు ఆ తర్వాత అంటే దేవుడు ఆయన దగ్గర వచ్చినప్పుడేమో ఖాతరు చేయలేదు, రక్షణ ఆయనకి సమీపంగా ఉన్నప్పుడేమో ఏమీ పట్టించుకోలేదు. ఆ తర్వాత అని బైబిల్లో ఉంది, ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసమని శ్రద్ధగా వెతికినాను. గమనించారా? శ్రద్ధగా వెతికారు. తూర్పు వైపున, పడమర వైపున, దక్షిణ వైపున, అన్ని వైపులా వెతికాడు, కానీ మారు మనసు పొందని అవకాశము దొరకక, ఆ మాట గమనించారా? దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు, త్రోసివేయబడినని మీకు తెలుసు. యాకోబు అన్నగారు ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు, విసర్జించబడిన అన్నయ్య అని వెనుక పేరు ఉంది. వ్యభిచారని ఇదే వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. వీడు మంచోడు కాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు పొందుకోరాడు, రేపొద్దున ఆశీర్వాదాలు దొరకవు అంటున్నాడు. 4వది, ఆశీర్వాదాలు దొరకవు. ఎందుకంటే ఆశీర్వాదాలు దగ్గరున్నప్పుడు మనము పుచ్చుకోలేదు కదా. వద్దు అని అనుకున్నాం. ఆశీర్వాద పండగలు రేపొద్దున ఉండవేమో. అందరికీ ఆశీర్వాదాలు ఇష్టమే. ఒక గొలుసు 2 గొలుసులు కావాలని ఇష్టమే. ఒక ఇస్తరిపెట్టె 2 ఇస్తరిపెట్టెలు కావాలని ఇష్టమే. ఒక కారు 2 కారు కావాలని ఆశీర్వాదాలు ఇష్టమే. రేపొద్దున ఇవన్నీ మనకు దొరకవు అని అంటున్నారు. ఈ రోజున సేవకులు చెప్పే ఈ విషయాలన్నీ జరగవు అని అంటున్నారు. ఏశావు లాగానే మనం కూడా ప్రలాపిస్తాం, ఏశావు లాగానే మనం కూడా ఏడుస్తాం. రేపొద్దున బాప్తిసాలు అనేవి మన జీవితంలో ఉండవు, ఆశీర్వాదాలు ఉండవని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ 12వ అధ్యాయము 15వ వచనములో ఒక క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. 15, 16 వచనాలలో 3 క్వశ్చన్ మార్కులు మనకు కనపడుతున్నాయి. 3 ప్రశ్నార్థకాలు మనకు కనబడుతున్నాయి. ఏంటి? హెబ్రీ 12:17లో తప్పిపోవుదురేమో, నంబర్ 1. నంబర్ 2, అపవిత్రులైపోవుదురేమో, నంబర్ 2. నంబర్ 3, వ్యభిచారి అయినను ఉండునేమో, ఏమో అని అంటున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, మీరు తప్పిపోతారేమో, జాగ్రత్త, అపవిత్రులు అయిపోతారేమో, జాగ్రత్త, వ్యభిచారులు అయిపోతారేమో, జాగ్రత్త, పాపానికి దగ్గరగా ఉంటారేమో, మీరు జాగ్రత్త,
జాగ్రత్త 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 అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆశీర్వాదాలు దొరకని కాలము ఒకటి వస్తుందని దేవుని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకి స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ఆశీర్వాదాలు దొరకవు. నేను నా చిన్నప్పుడు కెవిన్ అన్న ఒక అబ్బాయి గురించి ఒక చిన్న స్టోరీ వింటూ ఉండేవాడిని. కెవిన్ చాలా మాట వినేవాడు కాదు. అమ్మ పిలిస్తే ఆలస్యంగా వచ్చేవాడు. అమ్మ మాటకు లోబడేవాడు కాదు. చెట్టు మీద ఎక్కి ఆడుకుంటూ ఉండేవాడు. కెవిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది రమ్మని అమ్మ పిలిస్తే జస్ట్ ఎ మినిట్ మామ్ అని అంటుండేవాడు. 1 నిమిషం మమ్మీ. వాడు గంట అయినా వచ్చేవాడు కాదు, 2 గంటలైనా వచ్చేవాడు కాదు. కెవిన్ కాఫీ రెడీగా ఉంది, జస్ట్ ఎ మినిట్ మామ్ అని అనేవాడు, వచ్చేవాడు కాదు. ఒక దినము కోతి ఒకటి ఆ చెట్టు మీద ఎక్కితే వీడికి భయమైంది. మమ్మీ మమ్మీ రా కోతి వచ్చిందంటే జస్ట్ ఎ మినిట్ కెవిన్ అని వాళ్ళ అమ్మ అన్నది. 1 నిమిషం కెవిన్. మమ్మీ నాకు భయం అవుతుంది, కోతి దగ్గరకు వస్తుంది, కొరుకుతుందేమో. 1 నిమిషం కెవిన్. వీడు అన్న మాటలే వాళ్ళ అమ్మ వాడికి చెప్పుకుంటా వచ్చింది. దిగాడు, బాగానే ఇంటికి వచ్చాడు. మమ్మీ ఎందుకు నీవు అలా అన్నావు? 1 నిమిషం అన్నావు, గంట అయినా నా దగ్గర రా. నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు కూడా అదే కదరా అన్నావు. మరి నేను అదే నీతో చెప్తున్నాను. దేవుడు కూడా అంతే. ఆయన పిలిచినప్పుడు నీవు మాట్లాడలేదు, 1 నిమిషం ప్రభు అని అన్నావు. ఆయన 10 నిమిషాలు నీ కోసమని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు కావాలి ప్రభు అంటే జస్ట్ ఎ మినిట్ అంటాడు ఆయన కదండి. అవును 1 నిమిషం ఆగండ్రా అని అంటాడు. వస్తాయో రావో కూడా ఆయన చెప్పడు. ఎందుకు చెప్తున్నా నీ మాటలంటే రాబోయే రోజులలో ఇవి భయంకరమైన రోజులు వస్తున్నాం. 5వ విషయాన్ని చూద్దాం. మొదటి విషయం మీరు చెప్పండి, ఏం నేర్చుకున్నాం? వాక్యము దొరకదు. 2వ విషయం ఏం నేర్చుకున్నాం? ప్రార్థనకు జవాబు దొరకదు. 3వ విషయం ఏం నేర్చుకున్నాం? దేవుడు దొరకడు. 4వది ఏం నేర్చుకున్నాం? ఆశీర్వాదాలు దొరకవు. ఏశావు కింద పడి ఏడ్చాడు, జుట్టు బీక్కున్నాడు. ఆశీర్వాదాలు పొందనేరకుండా ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రకటన 9:6లో చిట్ట చివరిగా ఒక మాట చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. ప్రకటన 9:6లో ఏం దొరకదని ఆఖరి పుస్తకంలో రాయబడి ఉందో చదువుదామండి. 9:6 ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు. మళ్ళీ చెప్దామా? మళ్ళీ చెప్దామా? దొరకనే దొరకదు. మరణాన్ని వెతుకుతారు. ఇదిగో 7 ఏండ్ల పరిపాలన గురించి వ్రాయబడినటువంటి మాట. 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధాత్ముడు ఉండడు, పశ్చాత్తాపం అనేది ఆ దినాల్లో జరగదు. ఆ రోజులలో ప్రియమైన బిడ్డలారా, మనం ఊరి పెట్టుకుందామని ఊరి దగ్గరికి వెళితే ఊరి ఏమంటుంది? నేను ఇప్పుడు సిద్ధంగా లేను నీ గొంతు బిసకడానికని ఊరి అంటుంది. సముద్రం దగ్గరికి వెళతాం, సముద్రం ఏమంటుందంటే నిన్ను ముంచడానికి నేను రెడీగా లేను, నాకు అనుమతి పోయింది, పర్మిషన్, నో పర్మిషన్ అని ఒకవేళ సముద్రం ఒక బోర్డు పెట్టుకుంటుందేమో మనకు తెలియదు. చావు వల్లని ఆశపడదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు మరణం పారిపోమన్నా పారిపోవట్లేదు కదండి. జబ్బుతో ఉన్నవాడు అయ్యో నేను చావకుండా బ్రతికించండి డాక్టర్, లక్షలు ఇస్తాను అని చెప్పిన మరణము ఆపడానికి ఈ రోజులలో ఒకవేళ కొంచెం టైం అయినా వీలవుతుందే కానీ రేపు మరణము దొరకదు. చూడండి బైబిల్లో ప్రకటన 6:15లో ఏం రాయబడి ఉంది? భూరాజులు 1, 2వది గనులు 6:15లో ఉంది. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, 7 వర్గాల వాళ్ళు అక్కడ కనపడుతున్నారు. వీళ్ళు వెళ్ళి ఆ కేవ్స్లో దాచుకుంటూ ఉన్నారు, కొండ గుహల్లో దాచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ భయంకరమైన శ్రమలు అనుభవించలేక వాళ్ళు ఏమంటున్నారంటే, ఓ కొండ దయచేసి మా మీద విరిగిపడు, మేము ఈ గొర్రెపిల్ల ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం. ఓ బండ మా మీద పడు, ఓ కొండ మా మీద పడంటే కొండ పడదు, బండ పడదు. వాళ్ళు అలాగనే ఉంటారు, శ్రమ అనుభవిస్తారు. ఒకానొక దినం ఆ రూఫ్ను అడుగుతారేమో, రూఫ్ మా మీద పడు, మేము చచ్చిపోతాం, ఏబు కొడుకుల్లాగా కుమార్తెల్లాగా చనిపోతాం. అది అనుమతి లేదు అంటున్నాడు దేవుడు. ఇవన్నీ చూసారా, గమనించారా? మరణం పారిపోతుంది, ఉరి పారిపోతుంది, సముద్రం పారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అలాంటి భయంకరమైన దినాలు రాకముందే మరణమును జయించిన యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒక ఆయన విదేశాలకు వెళ్ళాడు. విదేశాలకు వెళ్ళి బాగా డబ్బు సంపాదించాడు. అవన్నీ ఒక తెల్లబట్టలో ఇంత డబ్బు ఆయన ఆ మూట కట్టుకొని ఓడలో ప్రయాణం అవడానికి సిద్ధమవుతుంటే ఎవరో తోటి వ్యాపారస్తులు అన్నారట, బాబు ఇంత డబ్బు తీసుకుని వెళ్తున్నావు, సముద్రంలో దొంగలు ఉంటారు, సముద్ర దొంగలు ఉంటారు, వాళ్ళు కానీ ఇది చూశారంటే నిన్ను చంపేసి ఇదిగో ఈ డబ్బంతా తీసుకెళ్ళిపోతారు అని అన్నారట. మరి ఏం చేయాలి? దాన్ని అంతటిని ఏదో ఒక విధంగా మార్చి కొంచెం చిన్న వస్తువుగా చేయమంటే ఆయన ఏం చేశాడంటే ఆ డబ్బంతా పెట్టి ఒక డైమండ్, మంచి డైమండ్ ఒకటి కొనుక్కున్నాడు. మంచి డైమండ్ ఒకటి కొనుక్కున్నాడు. దాన్ని ఈ బెల్ట్ లాగా ఒక బట్ట చేసుకొని ఒక దట్టెలాగా కట్టుకొని ఆ లోపల పెట్టుకొని షిప్లో ఎక్కాడు. అప్పుడప్పుడు చూసుకుంటున్నాడు, ఇట్లా తవిడి చూసుకుంటున్నాడు. ఉంది డైమండ్ ఉంది బాగానే. అందరు నిద్రపోయాక ఆ షిప్ కార్నర్లోనికి వెళ్ళి ఆ మూలకు వెళ్ళి ఆ టైటానిక్ షిప్ లాంటి ఆ షిప్లో మూలకు వెళ్ళి ఒకసారి చూసుకొని ముద్దు పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ పడుకొని మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ దాన్ని చూసుకుంటున్నాడు. అలా కొంచెం పైకేసి రెండు చేతులతో పట్టుకొని ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. వానికి ఊపు ఎక్కువైపోయింది. ఊపు ఎక్కువైపోసారి ఇలా పైకి వేసాడు. పైకి వేసేసరికి ఈ షిప్ పక్కకి జరిగింది. ఆ డైమండ్ పోయి లోపల పడిపోయింది. అయ్యో నా డైమండ్ పడిపోయింది, నా డైమండ్ పడిపోయింది, నా డైమండ్ పడిపోయింది. లేదు, డైమండ్ రాదు. ఏ చేప మింగేసి ఉంటుంది. ఏ చేప మింగిందో మనం కనుక్కోవడం అసంభవం కదండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము రేపొద్దున అలాగనే ఆ సముద్రంలో పడుతుందేమో, నీ ఆశీర్వాదాలు అలాగనే నీకు దొరకకుండా పోతాయేమో మీరు గమనించండి. నీ ప్రార్థనకు జవాబు అలాగే ముంచివేయబడుతుందేమో గమనించండి. అలాంటి కరువు దినాలు, క్షామము రాకముందే యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది సిద్ధంగా ఉండి, దేవా నేను రెడీగా ఉన్నాను, నా కోసం మీరు రండి అని అంటే ఆయన రాబోయే దేవుడై ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి నెల మొదటి శనివారం రోజున మనకు బాప్తిసాలు ఉంటాయి. ఫస్ట్ సాటర్డే బాప్తిసాలు ఉంటాయి. ఇప్పటికే కొంతమంది పేర్లు ఇచ్చారు. ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ఫిబ్రవరి మంత్లో బాప్తిసాలు ఉన్నాయి. రక్షింపబడాలి, బాప్తిసాలు తీసుకోవాలి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాబోయే రోజులలో దొరకనివి ఏంటో మేము గమనించాం ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాంటి దుర్దినాలు రాకముందే మేము సిద్ధపాటు కలిగి జీవించడానికి కృప దయచేయమని ప్రార్థన ఆలకించినందుకై వందనాలు. సందేశం ద్వారా మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి. ఆమెన్.